Please subscribe to 7 Media. సినిమాతో మన ముందుకు రాబోతున్నారు లయ గారికి సాదరంగా స్వాగతం. వెల్కమ్ మ్యామ్. సో ఇప్పుడు గ్రూప్ పిక్చర్ కి రెడీ. లయ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ. ఎస్ మంచి వ్యక్తి ఎవరు, మంచి హీరో ఎవరు, సున్నితమైన వ్యక్తి ఎవరు అంటే శ్రీకాంత్ గారి పేరు వస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీకాంత్ గారితో చాలా పాజిటివ్ మైండ్ ఉంటుందండి. ఎప్పుడు ఆయన నెగిటివ్ గురించి మాట్లాడరు, చాలా అలర్ట్గా ఉంటారు, ఎవరి గురించి డిస్కస్ చేయరు. ఆ కథ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక శ్రీకాంత్ గారు కనిపించారండి, దాంట్లో ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు. అలాగే లయ గారు కానివ్వండి, అండ్ వెంకటేశ్వర స్వామిగా చేసిన రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మిగతా ఆర్టిస్టులందరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాని మీరు ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లయ గారి అందరికీ, ఎందుకంటే ఎప్పుడు చెప్పేది మీ అందరికన్నా ఎక్కువసార్లు నేనే చూసే కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలనేది ఈ సినిమాలో ఉంటుంది. కానీ ఈ సినిమా అయిపోయాక ఆ డబ్బా పైనుంచి పడుతూ ఉంటుంది. కనీసం ఒక్కళ్ళన్నా పైకి చూసి ఆ డబ్బా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో పడాలనుకుంటారు. సినిమా అయిపోయేలోపు అంత ఎంటర్టైన్ లాగుతారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారా అన్నట్టుగా ఉన్నారు. చాలా బాగుంది ఈ సినిమా. పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు, నేను కొన్ని సినిమాలు అంటే రికార్డింగ్ అయిపోయిన తర్వాత హిట్ అనుకున్నవి హిట్ అయినాయి కొంతమంది. ఈ సినిమా నేను చెప్తున్న ప్రొడ్యూసర్స్కి ఆ డబ్బా ఒక డబ్బా కాకుండా ఒక 4-5 డబ్బాలు పడేటట్టు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. చందు గారికి అందరికీ అండ్ మిగతా ఆర్టిస్టులందరూ. అంటే ఒక ఆర్టిస్ట్ కాదండి, ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు మొత్తం ఆర్టిస్టులే. అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని అంత పెద్ద అసలు చాలా పెద్ద సినిమా. ఎందుకంటే మా నాగేశ్వర రెడ్డి గారు నేను చాలా సినిమాలు చేసాం, ఒక 6 సినిమాలు చేసాం. దాంట్లో ఈ సినిమా ఒక భక్తి, ఫస్ట్ టైం నాకు కూడా ఒక భక్తిని ఒక ట్రాన్స్ మ్యూజిక్లో చెప్పే ఒక అవకాశం దక్కింది. చాలా థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. అండ్ అంజీ మా మామ, గరుడు ఏగా అంజీ అని పేరు పెట్టింది మేమే దానికి. ఎందుకంటే చాలా బాగా తీశాడు ఈ సినిమా అయితే. అసలు సీజీ కానివ్వండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈ సినిమాకి కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మీరు ఇది జస్ట్ టీజర్, ట్రైలర్, సినిమా చూస్తారు త్వరలో. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ సాయి కార్తిక్, మా శ్రీకాంత్ అన్నైతే నాకు ఇది 3వ సినిమా. లయ గారితో ఫస్ట్ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్ గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా శ్రీకాంత్ గారికి, ఆల్ టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా నాగేశ్వర రెడ్డి గారికి పూర్వం వైభవం వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని కొంత చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా. చాలా బాగుంది. కామెడీ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, మళ్ళీ కమ్బ్యాక్ నాగేశ్వర రెడ్డి గారు. అలాగే మా హీరో శ్రీకాంత్ గారు కూడా దీంట్లో ఎరగదీశారు. సెంటిమెంట్ ఏంటి, కామెడీ ఏంటి అన్నీ. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేశ్వర స్వామి గారు, నిజంగా సాయి కార్తిక్ గారు చెప్తున్నట్టుగా దేవుడు పైనుంచి దిగి వచ్చాడు అన్నట్లే ఉన్నారు ఆయన కూడా. ఎందుకంటే చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ తెల్లారు లేస్తే దండం పెట్టుకునేది, కోరుకునేది ఆ డబ్బు రూపాయన అని కోరుకుంటారు ఎవరైనా సరే.
దీంట్లో అన్ని ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్ కాదు, ఎవరైనా సరే డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఎవరు చూసినా సరే డెఫినెట్గా మన లైఫ్లో జరిగేది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరికీ మనసులో కదిలాడుద్ది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాగేశ్వర రెడ్డి గారు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు దీంట్లో. ఈ సినిమా కమ్బ్యాక్ శ్రీకాంత్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, ఆల్ టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, చందు గారికి కానీ, కమలాకర్ గారు కానీ ఆ దాంట్లో పడిన పెట్లులాగా ఎన్నో పెట్లు పడి మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ చిట్టి గారు. అలాగే ఇప్పుడు కరుణ గారిని మాట్లాడవలసి. జీకే అంటే ఆయన చెప్పారు, జీకే అందరూ ఇంతకంటే చెప్పేశారు. థ్యాంక్ యూ చిట్టి గారు. మూవీలో అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ థియేటర్కి వచ్చిన తర్వాత ఇంటికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. సో థ్యాంక్ యూ నగేష్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వర్కింగ్ విత్ శ్రీకాంత్ అన్న, దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. శంకర్దాద్ ఎంబీబీఎస్లో వర్క్ చేశాను. అసలు అన్నయ్య గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ డౌన్ టు ఎర్త్. అసలు ఇలా హీరోస్ ఇంత సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది నాకు తెలియదు. ఆఫ్టర్ సీయింగ్ శ్రీకాంత్ అన్న ఈజ్ ద బెస్ట్. లేయా గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, సికే అండ్ చందు గారికి. థ్యాంక్ యూ కరుణ గారు. అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ స్టేజ్ మీద నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అందరూ. నాగేశ్వర రెడ్డి గారితో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన్ని అడిగి ఆయన్ని చేసి తెనాలి రామకృష్ణలో ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేశాం. ఆ తర్వాత ఆయనతో అలా అటాచ్ అయిపోయాను ఆయన భోగిలో. అలాగే మా కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమా మేకింగ్లో ఎవరు యంగ్, ఆయన అలా కనిపిస్తారు అలాగే యంగ్, అలాగే ఆయన ఎంత యంగ్గా కనిపిస్తారో అంత యంగ్గా సినిమా తీస్తారు. అలాగే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అంటే బాపురమణ గారి లాగా ఇద్దరు మనుషులు కాదు, ఒక్కడే మనిషి ఆయన. అలాగే నా మిత్రుడు, సోదరుడు, అద్భుతమైన మనిషి, అద్భుతమైన హీరో శ్రీకాంత్, లయ, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి, ఒక మంచి సినిమా తీయాలి చాలా కాలం తర్వాత, అంటే ఒక మంచి హాస్యం మన కరువైతున్న రోజులో చక్కటి హాస్యరసమైన సినిమా అందించాలి జనాలకి అని ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్లు చందు గారు, ఈగే గారు, వారికి నిజంగా థ్యాంక్స్ చెబుతూ, వారికి ఈ సినిమా చాలామంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. అంజీ నాకు సురాభిషేకం నుంచి పరిచయం, సురాజ్ గారి దగ్గర నుంచి. చాలా చాలా కష్టపడి పనిచేస్తాడు, ప్రతి ఫ్రేమ్ కష్టపడతాడు. ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు చాలా మంచి, చాలా చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్. అసలు ఆ హమ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి, పెద్ద హిట్ చేయండి, సో దట్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. అచ్చిరెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, లయ గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న వారికి, ముందు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు బోరు కొట్టినా, మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా, నవరసాలు 9 రసాల్లో మనలో ఉంటాయి కదా. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా, అప్పుడంటే రేడియోలు అవి కానీ, ఇప్పుడు ఫోనే కాబట్టి స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ చూసే సీన్లు ఏమన్నా ఉంటే అవి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు సీన్లే చూస్తాం సార్. అది సెంటిమెంటో కామెడీయో ఏదో, అసలు ఎంత అద్భుతాలు అంటే మిస్ అయ్యాం అనిపిస్తుంది సార్ చాలాసార్లు. సో అది ఈ సినిమా తీరుస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాగేష్ రెడ్డి గారు ఆ బాటలోనే ఎప్పుడు వెళ్తుంటారు. జనాలకి ఏది కావాలో కామెడీ, సెంటిమెంట్ అవి ఎప్పుడు మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాతో అది తీరుతుందని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సునీల్ గారు, మాది అంతా ఒక ట్రాక్,
ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటివి కూడా ఇంకో సినిమాలకు కూడా రాస్తారేమో ఆ ట్రాక్స్. నాకు మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నిర్మాతలకి ఈ సినిమాతో మంచి డబ్బులు రావాలి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి. ముఖ్యంగా మా శ్రీకాంత్ అన్న అంటే మంచితనం అని అంటాం కదా, ఫస్ట్ పేరు రాస్తే శ్రీకాంత్ గారి పేరే రాస్తాం ఎవరైనా ఇండస్ట్రీలో, అది డౌటే లేదు. ఎప్పుడు కష్టం ఉన్నా ఏమన్నా అన్న అని ఫోన్ కొడితే 5 నిమిషాలు ఆ కష్టం తీర్చేసే మనిషి. నాకే కాదు చాలా మందికి కూడా. సో అలాగా ఎప్పుడు మంచి మనిషికి మంచే జరగాలి కాబట్టి సో నాకే కాదు చాలా మందికి, అది ఏ కష్టమైనా సరే. అందరూ నెంబర్లు కాల్స్ కూడా దేవుడా గోవిందా అని మేమంటామంటే ఇంకా సో అలాగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ మా శ్రీకాంత్ అన్న మళ్ళీ హీరోగా బిజీగా చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిత్రం శ్రీని గారు. ఎస్, ఈ మధ్యకాలం కంటి ఆపరేషన్ చేయించారు సార్ లాస్ట్కి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందర మీ అందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నాగేశ్వరరెడ్డి గారు పెట్టిన పేరు ఇది. ఈ సినిమాలో శ్రీకాంత్ గారికి అంటే హీరో గారికి పాత్ర తండ్రిగా వేశాను నేను. ఒక గొప్ప నటుడితో, నేను అభిమానించే నటుడితో సినిమా చేయడం అనేది సార్తో నేను ఎప్పుడు చెప్పలేదు, నా మనసులో దాచుకున్న మాట ఇది. నాకు ఆ సినిమా చేస్తున్నంత చెప్పు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం కలిగించింది. లయ గారిని కూడా నేను చూడటం సినిమాలో మొదటిసారి. ఇలాంటి వారి కాంబినేషన్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చారు, నేను కూడా నా శక్తి మేరకు చేశాను. ఇలాంటి పాత్ర ఇచ్చిన దర్శకులకి, నిర్మాతలకి, నాకు నాతోటి నటించిన నటీనటులకి, మిగతా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి ప్రధాన సూత్రధారి జి నాగేశ్వరరెడ్డి. సో నాగేశ్వరరెడ్డి అంటే మా కృష్ణారెడ్డి గారి యూనిట్లో మా కుటుంబ సభ్యుడు. అంటే కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడి దగ్గర నుంచి దాదాపు ఒక 12 సినిమాలు 15 సినిమాలు మ్యాక్సిమం ఒక 20 సినిమాలు 20 సినిమాల వరకు కూడా అసోసియేట్గా కృష్ణారెడ్డి గారితో ట్రావెల్ చేశాడు. అతను అసోసియేట్గా ఉన్నప్పుడే అతని యొక్క అంటే ఫ్యూచర్లో అతను డైరెక్టర్ అవుతాడు అని చాలాసార్లు నేను మా యూనిట్లో మిగతా మెంబర్స్ అందరితో కూడా కామెంట్ చేసేవాడిని. అంటే అతని మిగతా అసోసియేట్స్ ఇన్వాల్వ్ అయ్యే పద్ధతికి నాగేశ్వరరెడ్డి ఇన్వాల్వ్మెంట్కి చాలా ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి విషయంలోనూ కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్గా అతను డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం. అలాగే డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. అతను ఫస్ట్ 16 అనుకుంటా దేవుడు వరం అందిస్తే అసలు ఆ పాట ఎంత హిట్ అయిందంటే ఒక దశాబ్దం పాటు యూత్ని ఉరువు తొలగించింది ఆ పాట. అంటే మ్యూజిక్ మీద కృష్ణారెడ్డి గారి దగ్గర శిష్యర్కం చేసిన నాగేశ్వరరెడ్డికి మ్యూజిక్ మీద ఎంత పట్టు ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. అలాగే కామెడీ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, సెంటిమెంట్ కానీ ఏ రసాన్నైనా పండించగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు నాగేశ్వరరెడ్డి. ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. మళ్ళీ సక్సెస్కి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమాని ఆయన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఆ టైటిల్ ఎంత న్యాచురల్గా అందరికీ కనెక్ట్ అవుతుందో, అదేవిధంగా హీరో శ్రీకాంత్, హీరోయిన్ లయ, వీళ్ళిద్దరికీ ఒక ప్రధాన పాత్రలో నడిపించేటువంటి క్యారెక్టర్ దేవుడిగా రాజేంద్ర ప్రసాద్. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ సభ్యులుగా భావించేటటువంటి ఆర్టిస్టులే. అటు రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, శ్రీకాంత్తో కానీ, లయతో కానీ సో మా అందరికీ కూడా ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళు ఆర్టిస్టులుగా ఎంత గొప్ప నటులు, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అనేది ఆడియన్స్కి ఎంత బాగా తెలుసో మాకు అంతకంటే బాగా తెలుసు. సో వీళ్ళంతా కూడా ప్రాణం పెట్టి ఒక మంచి సినిమా చేశారు. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. డెఫినెట్గా ఇది ప్రేక్షకులందరినీ కూడా సంపూర్ణంగా ఎంటర్టైన్ చేయగలిగినటువంటి సినిమా అని. సో అంత సంపూర్ణమైన ఎంటర్టైన్మెంట్గా తయారు చేయడం కోసం నిర్మాతలు నాగేశ్వరరెడ్డి గారిని నమ్మి ముందుకొస్తే
మంచి టెక్నికల్ టీంను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. డైమండ్ రత్నబాబు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డిఓపి అంజి గారు, మళ్ళా ఎడిటర్ చోటాకే ప్రసాద్, అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్, డెడికేటెడ్ టెక్నీషియన్స్. ఇంతమంది కృషి చేసిన తర్వాత డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి కూడా మంచి డబ్బులు వస్తాయి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మిడిల్ క్లాస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మీ గురించేనా బాధ అంతాను? నేను ఎంతసేపు ఏం ఆలోచిస్తానంటే, ఈ సినిమా బాగా రావాలని, నాగేశ్వరరెడ్డి బాగా తీయాలని, అలాగే శ్రీకాంత్ చాలా బాగా యాక్ట్ చేయాలని, అలాగే లై గారు కూడా అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేయాలని. నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను శ్రీకాంత్ తోటి, లై గారితోటి చాలా సినిమాలు చేసినా కానీ ఇంకా నాకేంటో ఆ తృప్తి తీరలేదు. అందుకని వాళ్ళతోటి ఇంకా చేస్తానేమో తెలీదు నాకు. ఇక రాజేంద్ర ప్రసాద్ అంటారా, ఇంకా మా కుటుంబంలో ఒక సభ్యుడు. అటువంటి వ్యక్తితోటి ఈ సినిమా చేశారు అని అంటే అసలు మహా అద్భుతం. అంతే, డెఫినెట్గా బాగుంటుందండి. ఇక మిగతా టెక్నీషియన్స్కి వచ్చేసరికి, మిగతా ఆర్టిస్టులకు వచ్చేసరికి అందరూ కూడా చాలా బాగా చేశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్స్. ఇకపోతే ఈ బ్యానర్ మరింత మంచి బ్యానర్ ఇది. అంచేత ఇలాంటి బ్యానర్లో ఏ సినిమాని కూడా ఎవరూ వదులుకోరు. ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ఇదే, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పినటువంటిదే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. ధైర్యంగా మాట్లాడండి. ఉన్నారు కదా సార్. అందరికీ నమస్కారం. నాగేశ్వరరెడ్డి గారు ఫస్ట్ మాకు కథ చెప్పగానే చాలా బాగా నచ్చి తను చెప్పగానే తనతో నుండి మొత్తం మూవీకి తనతో అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండి తనంటూ బ్యాక్ ఎండ్ ఉండి సినిమా కంప్లీట్ అయ్యేదాకా తోడున్నాము. అంటే అన్ని బ్యాక్ ఎండ్ అన్నీ చూసుకుంటా చాలా సినిమా అద్భుతంగా తీశారు. అలా శ్రీకాంత్ గారు కానీ, లయ గారు కానీ, కర్ణ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అందరూ మా టీంలో ఉన్న వాళ్ళందరూ మాకు బాగా సపోర్ట్ చేసి సినిమా అంటే 40 daysలో ఒక్కరోజు కూడా మధ్యలో పెండింగ్ పెట్టకుండా కంప్లీట్ చేసినారు. అవన్నీ చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇంకా సరే మీరే మాట్లాడండి. డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో మీరు మాట్లాడండి సార్. అందరికి నమస్కారం. ముందుగా ఈ డయాస్ మీద ఉన్న అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మా గురువు గారు అని చెప్పను కానీ ఆయన మాకంటే యంగా ఆలోచిస్తుంటారు, మాకంటే ముందు ఫార్వర్డ్గా ఆలోచిస్తుంటారు. మా డైరెక్టర్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. లైఫ్లో మా అమ్మ నాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఎవరన్నా అంటే వీళ్ళిద్దరే. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ కానీ, మాకు సినిమా బ్యాక్డ్రాప్ మనుషులు కానీ ఎవ్వరు లేని ఒక ఊరు నుంచి నేను వచ్చాను. కృష్ణారెడ్డి గారి దగ్గర పని చేయకపోయి ఉంటే 100% నేను డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి దగ్గర చాలా పని నేర్చుకోవడం చాలా సులువు. ఆయన సినిమా తీయటం, స్క్రిప్ట్ రాయటం, మ్యూజిక్ చేయటం ఒక 5వ తరగతి పిల్లాడికి కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఆయన దగ్గర చేయటం వల్లే నేను కామెడీ సినిమాలు చేశాను, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాను, మంచి మ్యూజిక్ నేను చేశానంటే అసలు నా జీవితంలో నేను మంచి మ్యూజిక్ చేస్తానా, మ్యూజిక్ తీసుకుంటానా అన్న విషయమే నాకు తెలియదు. కేవలం ఆయన దగ్గర చేయడం వల్లే నేను మ్యూజిక్ ఇలా తీసుకోవాలి, ఇలా ప్రజెంట్ చేయాలన్న విషయం నేను గ్రహించాను. సో థ్యాంక్ యూ సార్. లైఫ్ టైం ఎక్కువైపోయి మా పొలం మొత్తం కొట్టుకుపోయింది పంటతో సహా. అంటే ఎలా కొట్టుకుపోయిందంటే మా పొలం హద్దులు లేవు, మా పొలమే లేదు, మొత్తం నదిలో ఉంది, ఇంకా లేదు పొలం. మా నాన్న ఫోన్ చేశాడు, మా నాన్న వచ్చి చెప్పాడు మొత్తం పొలం అంతా ఇలాగైందిరా అని. మా తమ్ముడు బాధపడుతున్నాడు. సరే మనం చేయగలిగింది ఏం లేదు. ఒక 2 days తర్వాత 3 days తర్వాత అచ్చిరెడ్డి గారు పిలిచి మాకు శాలరీస్ అయిపోయాయి, మేమంతా హ్యాపీ, ఒక 25,000 సినిమా అయిపోయింది, ఇంకొక 25,000 ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆయన నాకు.
నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిది దేవుడు ఏమన్నా ఆయనకు చెవిలో చెప్పేవారే నీ పొలం దెబ్బతింది నువ్వు వెళ్ళి చేయించుకోరా అని చెప్పాడా ఏంటి అన్నట్టుగా ఆ 25,000 మా నాన్నగారికి ఇచ్చి ఆ పొలం బాగు చేయండి అంటే అప్పుడు ఆయన మొత్తం ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ పొలానికి గట్టు కట్టేసి ఆ పొలం మొత్తం మట్టి లేచిపోతే మట్టి మొత్తం పూడ్పించేశారు. ఆ 9 ఎకరాలు ఈరోజు ఒక 5 కోట్లు వాల్యూ చేస్తుంది. సో అంటే ఇది నాకు చెప్పాలనిపించింది, ఎప్పుడు వాళ్ళకు కూడా షేర్ చేసుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. ఇకపోతే సినిమా శ్రీకాంత్ గారికి, లయ గారికి, నాగేశ్వర రెడ్డికి ఇలా ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. చాలా ఎక్స్ట్రానరీగా వచ్చింది సినిమా. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ A to Z ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు ఆవేశపడి చెప్పేశారు, కానీ చాలా చాలా అంత తక్కువ టైంలో ఇంత పెద్ద కథని చేయటం ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను ఒక 20 సినిమాలు చేశాను. ఈ సినిమా చేయడం ఎంత కష్టమో నాకు ముందు తెలుసు. ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రాడినరీ డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర, డబ్బులు లెక్క కాదు. బట్ ఐ హ్యావ్ డిసిప్లిన్, బడ్జెట్ డిసిప్లిన్. ఈ బడ్జెట్లో ఈ సినిమాని తీయాలి, ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలన్న టార్గెట్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ రాజు ఎంత గొప్పవాడైనా సరే సైన్యం ధైర్యంగా లేకపోతే రాజు గెలవలేడు. అట్లాగే డైరెక్టర్ నేను అలా తీయాలి ఇలా తీయాలనుకుంటే కుదరదు. అందులో ఉన్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంత గొప్పగా కష్టపడి డైరెక్ట్గా కోఆపరేట్ చేస్తేనే ఆ సినిమా అంత గొప్పగా వస్తుంది, అంత ఫాస్ట్గా అవుద్ది. ఈ కోఆపరేషన్, ఈ హెల్ప్ మొత్తం నాకు ఆర్టిస్టుల దగ్గర నుంచి వచ్చింది. ముఖ్యంగా అంటే అందరూ శ్రీకాంత్ గారి గురించి, శ్రీకాంత్ గారే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అవ్వడానికి ముఖ్య కారణాలు. ఫస్ట్ మెయిన్ పిల్లర్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే శ్రీకాంత్ గారు లొకేషన్కి వచ్చి, నేను మామూలుగా 7 గంటలకు కాల్చింటే 8ంటికి వస్తాం, ఆయన 7:30కు వచ్చేసి క్యారవాన్లో, నేను ఆయన క్యారవాన్ నుంచి వెళ్తుంటే నాకు సిగ్గేసేది. నాకంటే ముందు వచ్చేసి ఆయన మేకప్ వాళ్ళందరూ రెడీ అయిపోయారు సార్ అంటే నాకు అలా ఉండేది అనమాట. అంత అలా వచ్చారు ఆయన పొద్దున. మాకంటే ముందు వచ్చేసి సెట్లో ఉండేవారు. సెట్లోకి పిలిచిన తర్వాత సెట్లోంచి బయటికి వెళ్ళేవారు కదా. ఎప్పుడైతే హీరో అక్కడ ఉన్నారో అందరు ఆర్టిస్టులు అందరూ అక్కడే కూర్చొని కబుర్లు చెబుతూ, సో హీరో గారే వెళ్ళలేదు, క్యారవాన్లుగా అటు ఇటు వెళ్ళట్లేదు, మనం వెళ్తే బాగోదు అన్న ఉద్దేశంతో అక్కడే ఉంటారు. అలాంటి ఒక సెటప్ నాకు ఈ సినిమా కుదిరింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అలాగే లయ గారు, ఎక్స్ట్రాడినరీ లయ గారు. చాలా ఇష్టం వీడితో. నేను ఎప్పుడు 16th తర్వాతే సినిమా చేయాల్సింది, చాలా గ్యాప్ తర్వాత చేసాం మేడం. హిట్ కావాలని కోరుకుంటున్నాను మీకు. లయ గారు ఈ సినిమాలో ఆవిడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే, ఇందాట డైమండ్ అన్నాడు 130 కోట్ల మందిలో 100 కోట్ల 129 crores పీపుల్స్ స్టోరీ ఇది. మీరు ప్రతి ఒక్కడు అంటే ఆ 10 కోట్ల కోటి ఎందుకు తీసారంటే నాస్తికులం పక్కన పెడితే అంటున్నా నేను. ఎంత కోటీశ్వరుడు కానీ, ఎంత డబ్బు లేనిడవను కానీ, సంతోషం వస్తే దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు, కష్టం వచ్చినా దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు. ఈ రెండు ఇచ్చింది దేవుడా కాదా అన్నదే డిస్కషన్ ఈ సినిమా. ఈ సినిమాలో ఎక్స్ట్రాడనరీ ఒక కర్మ ఫలితం గురించి చెప్తాము, దేవుడు ఎప్పుడు ఏమి ఇస్తాడో చెబుతాము. బట్ హిలేరియస్గా ఉంటుంది సినిమా. ప్రతి సీను నవ్వుతూ ఎంజాయ్ చేస్తాము. లయ పైన ఈ సినిమాలో చాలా కోపం వస్తుంది. శ్రీకాంత్ గారు అంత టార్చర్ పడుతుంది ఎంటర్టైనింగ్గా, చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. ఎంత అలాగే మా మురళీగౌడ్ గారిని అయితే చాలా ఇబ్బంది పెట్టింది. సూపర్, ప్రతి సీన్ హిలేరియస్గా ఉంటుంది. నేను ఇంకా చాలా చెప్తాను, బట్ ఇంకా ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి టీజర్ చూశారు. ఈ సినిమాని బ్లెస్ చేయండి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకి, డిజిటల్ ఛానల్ వాళ్ళకి, శాటిలైట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమా కొని మా సినిమా నిర్మాతలకి అద్భుతమైన లాభాలు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను. సినిమా అద్భుతమైన సినిమా, డోంట్ మిస్. డిస్ట్రిబ్యూటర్లకు చెప్తున్నాను ముఖ్యంగా, సినిమా సూపర్ హిట్ సినిమా, మిస్ అవ్వకండి. అలాగే ఎవరైనా మిస్ అయి ఉంటే సారీ. థ్యాంక్ యూ నాగేశ్వర. టీజర్ లాంచ్కి విచ్చేసిన పెద్దలు అండ్ మీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ అదే నేను ఈ మధ్యన చాలా టార్చర్ పెడుతున్నారు, అంటే వైఫ్లు అంటేనే టార్చర్ పెడతారు అనేలాగా అయిపోతే కష్టం. కానీ ఎందుకో అలాగే వస్తుంది. కానీ స్వీట్ టార్చరే అండి. ఇద్దరిని అంటే ముందు ఫిల్మ్లో కూడా ఒకటి అలాగే చేసాం, ఇది కూడా. కానీ రెండిటికి కొంచెం తేడా ఉంది. బట్ ఎనీవే, టార్చర్ ఇస్ కామన్.
సో బట్ సో జోక్స్ అపార్ట్ యాక్చువల్లీ ఈ ఫిలింలో యాక్ట్ చేయడమే నాకు యాక్చువల్లీ ఒక హోమ్లో ఇంట్లో పనిచేసినట్టు ఆర్టిస్టులు కానివ్వండి, అంటే టెక్నీషియన్స్ కానివ్వండి, అందరితో నేను ఆల్మోస్ట్ వర్క్ చేసిన వాళ్ళే. అండ్ ప్రొడక్షన్ హౌస్ కొత్తదైనా మాకు ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది ఎస్వి కృష్ణారెడ్డి సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ రావడంతో. యాక్చువల్లీ వాళ్ళు రావడము, వాళ్ళు బ్లెస్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అసలు చెప్పలేము. ఎప్పుడు అలాగే ఉంటారు. ఎంత టెన్షన్ అసలు ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంటుంది. అంత హ్యాపీగా ఉంటారు. సో వీ లర్న్ అ లాట్ అక్కడ నుంచి. అండ్ సార్ మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ సార్ యాక్చువల్లీ చాలా నచ్చింది. చాలా నవ్వుకుంటూ ఉన్నాను. నాకు అందరికంటే నచ్చిన క్యారెక్టర్ వచ్చి శ్రీకాంత్ గారి క్యారెక్టర్. ఇందులో అది చేయడానికి అవ్వదు ఎలాగో. సో నెక్స్ట్ తీసుకున్నది నా క్యారెక్టరే. సో ఐ టుక్ ఇట్. బట్ యాక్చువల్లీ వీలవుతే ఆయనది చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఎవ్రీబడి విల్ కనెక్ట్ అని చెప్పడానికి చెప్తున్నాను. బేసిక్లీ అది కామన్ పర్సన్ ఎవరైనా సరే, ఆర్ ఈవెన్ లైక్ పెద్ద అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. గాడ్ అనేది ఒక పవర్ అనేది వి ఆల్ బిలీవ్ కాబట్టి సో అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఇది ఒక స్మాల్ కర్మ ఫలితం గురించి చెప్తున్నారని చెప్పారు కదా, అది చాలా హిలేరియస్గా, చాలా అది ఏదో క్లాస్ పీకుతున్నట్టు కాకుండా సో వెరీ వెరీ హ్యాపీగా చెప్తున్న ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూసినప్పుడు. సో నేను కూడా ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే శ్రీకాంత్ సార్తో వర్క్ చేయడం అంటే దేవుళ్ళు దగ్గర నుంచి ఫస్ట్ సీతగా చేయడం, తర్వాత మామిడి మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, ఆయన పేరు కాదు కానీ బట్ ఐ డిడ్ దాట్. తర్వాత దొంగరాముడన్ పార్టీ, స్వరాభిషేకం వాజ్ ద లాస్ట్ చేసింది సార్తో. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సార్తో చేయడం, అలాగే ఉన్నారు సార్, మారలేదు ఆయన. సో నైస్. యాక్చువల్లీ సార్తో వర్క్ చేయడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వెరీ హోమ్లీ, లైక్ ఐ సెడ్, మాకు ఫ్యామిలీ లాగా అనిపించింది. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది. మీరు అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు సార్. వీ లవ్డ్ ఇట్ ఇన్ దిస్ మూవీ ఎస్పెషలీ. అండ్ డిఓపి సార్, ఆయన స్వరాభిషేకంలో హాఫ్ ద వర్క్ మొత్తం ఆయనే చేశారు. సో అందులో కూడా నన్ను బాగా చూపించారు. ఇందులో కూడా నేను వెళ్ళి డీల్ పెట్టుకున్నాను, నన్ను బాగా చూపించాలని. సో హీ డిడ్ హిజ్, ఐ ఫెల్ట్ గుడ్, ఐ లుక్డ్ గుడ్ ఆయన వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్, అందరూ వింటారు. సో మేము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ డన్ మెనీ అండ్ చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ అదే హాఫ్ ద ఎనర్జీ ఫర్ ద మూవీ. సో ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ అండ్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్ జీకే గారు అండ్ సిఎన్ గారు అలాగే రాశారు. సో నేను అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ లయ గారు. మీ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఒక ప్రైమేరాలో మిమ్మల్ని చూస్తున్నట్టుంది సార్ మాకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బిగినింగ్ కెరీర్కి చాలా ఉపయోగపడిన ఆ సంస్థ మనీషా ఫిల్మ్స్ కానీ, అలాగే కృష్ణారెడ్డి గారు. దాదాపు కొన్ని సంవత్సరాలు ఈవీ గారు, కృష్ణారెడ్డి గారు సినిమాలే చేసుకుంటూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులు చేసుకుంటూ ఉండేవాడిని. బట్ అటువంటి టైప్ ఆఫ్ ఫిల్మే మళ్ళీ చాలా రోజుల తర్వాత నాగేశ్వర రెడ్డి గారు డైరెక్షన్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను, ఈ మధ్య చాలా సినిమాలకు హీరోగా గెస్ట్గా వచ్చాను, మళ్ళీ నేను హీరోగా నా సినిమా నేను నిజంగా గెస్ట్నా హీరోనా అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు వచ్చింది. సో ఎందుకంటే అలవాటు తప్పింది కదా. ఈ మధ్య వేరే క్యారెక్టర్స్ చేసుకుంటూ ఈ ఫస్ట్ నాకు ఫోన్ చేసింది ప్రొడ్యూసర్ గారు, గంగుల కమలాకర్ గారు. జీకే అంటే ఆయన కాదు కదా,
గంగూలీ కమలాకర్ గారు మినిస్టర్గా చేశారు. ఆయన ఫోన్ చేసి ఒక మంచి సినిమా చేద్దాం శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్, అప్పట్లో మీ పాతకాలంలో కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉన్నాయి చూడు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేద్దాం అని. కానీ డెఫినెట్గా చేద్దామండి, మరి చూస్తారో లేదో నాకు తెలియదు కానీ చేసేద్దాం అని చెప్పాను. సో తర్వాత నగేశ్వర రెడ్డి గారు అనేవాడికి ఇంకా నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇద్దరం కలిసి ఆ సబ్జెక్ట్ గురించి డిస్కషన్లో అబ్బా చాలా రోజులైంది, ఒక మంచి సినిమా చేసి ఒక మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే ఫిలిం అవుతుంది అనుకుని అట్లా పట్టాలు ఎక్కేసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటువంటి సినిమా చేయడం. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు పాత రోజులు గుర్తు తెచ్చుకొని చాలా ఎంజాయ్ చేశాను. నేను నిజంగా ఈ క్యారెక్టర్ని మాత్రం అది ఎలా ఉంటుంది ఏంటనే తర్వాత అనవసరం, బట్ నేను మాత్రం సినిమా చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే నా తోటి ఆర్టిస్టులు, ఫాదర్ చేసి మురళీ గౌడ్ గారు, ఆయన నిజంగా ఆయన టైమింగ్ మామూలు టైమింగ్ కాదు. ఆయన చూసి నేనే నవ్వుకునేవాడిని సరదాగా, ఇంకా పెంచండి నైస్ పెడితే కూడా అనేవాడిని నేను. ఆయన ఇంకేమన్నా ఉంటే కొంచెం ఆయనదే కొంచెం డామినేట్ చేసుకుంటే వెళ్ళమని. సో అంత మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన ఫాదర్గా చేయడు, నేను కొడుకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఇటు భూపాల్ కానీ, ఇటు కరుణ నా సిస్టర్గా చేసిన ఆవిడ కానీ, చిట్టి కానీ, ఎస్పెషల్లీ లయ గారు. లయ అందరూ తెలిసింది, చాలా సినిమాలు చేసాం మేము, స్వరాభిషేకం కానీ మంచి మంచి సినిమాలు, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ అది, చాలా వండర్ఫుల్ ఆర్ట్. ఫస్ట్ సెట్లో చాలా రోజులు అయింది నేను చూసి, లయని చూసి. సెట్లో రాగానే లయ కాదనుకుంటే ఎవరో కొత్త హీరోయిన్ లాగా ఉందనుకున్నాను నేను. ఎందుకంటే సేమ్ అలాగే ఉంది, నేనే కొంచెం బొక్కలు వేసుకుని కొంచెం లావుగా ఉన్నాను ఆ టైంలో. నిజంగా చూడగానే చాలా అప్పుడప్పుడు ఏదో రీల్స్ చూసేవాడిని కానీ లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. చాలా వండర్ఫుల్, బ్యూటిఫుల్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో రావడం మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అందరూ ప్రతి ఆర్టిస్టులు కానీ, ఎస్పెషలీ అంజీ చాలా బాగా చేసావు. నీకు తెలుసు, నీ వర్క్ నాకు బాగా తెలుసు. అలాగే సాయి కార్తీక్, అంతకుముందు చాలా సినిమాలు చేసాం, చాలా హార్డ్ వర్క్, చాలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే దీంట్లో ప్యాడింగ్ కూడా చాలా, ఒక పక్కన సునీల్, వెన్నెల కిషోర్ కానీ, రఘుబాబు, ఆలీ, వీళ్ళందరితో కలిసి చేయడం చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ సినిమాలోనే. వెరీ హ్యాపీ. సో దీని అంతటికీ కారణం ప్రొడ్యూసర్స్. చందు అంటే సిఎన్, జీకే అంటే మరి ఎవరు, జీకే వెనకాల జీకేని తెచ్చింది గంగూలీ కమలాకర్ గారు. ఆయన ఆశీస్సులు మెయిన్ వెనకాల ఉంది. ఆ జీకే ఉన్నారు, ఈ జీకే మరి ఆయన ఒకటో కూడా నాకు తెలియదు కానీ మరి ఎందుకు ఆయన రాలేదు, మరి ఆ జీకే గారు రాలేదు. కానీ ఆ జీకే ఈ జీకే ఒకటో కాదో నాకు తెలియట్లేదు కానీ ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ జీకే గారు. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి మీరే కారణం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే బాగా వచ్చిన సినిమా చూసాము. ఎస్పెషల్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే నేను కలిసి చాలా సినిమాలు చేసాం. నిన్నే ప్రేమిస్తా దగ్గర నుంచి చాలా ఫిలిమ్స్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మళ్ళీ ఆయన కాంబినేషన్స్తో ఈ క్యారెక్టర్ చేయడం, ఇద్దరు కాంబినేషన్ చేయడం, ఆయన ఒక వెంకటేశ్వర స్వామిగా, ఆయన సిన్సియారిటీగా, అంటే వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు అసలు ఎవరితో మాట్లాడు, చాలా సిన్సియర్గా నాన్ వెజ్ మానేసి చాలా డెడికేటెడ్గా క్యారెక్టర్ చేయడం. నిజంగా అంటే అప్పట్లో ఉన్న మేమంతా కూడా ఒక ఎంత డెడికేటెడ్గా ఉన్నా ఇప్పటికీ అదే మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. పేషెన్స్గా ఉండటం కానీ, నైట్ 2-3 వరకు షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ మీతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎనివే, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైమండ్ బాబు, ఆయన గురించి మర్చిపోయాను, లేకపోతే రేపొద్దు నాకు సరిగా రాయడు. నిజంగా అంటే దీంట్లో మెయిన్ ఎస్పెషల్ డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుణ్ణి ఏ కోరికలు కోరుకుంటామో అది చాలా న్యాచురల్గా ఉండాలి. ఆ దేవుడే మాట్లాడతాడు అనేది అప్పటికప్పుడు కొన్ని ఏ మాత్రం అటు ఇటుగా ఉన్న ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని చేంజ్ చేసి, అంత టాలెంటెడ్ పర్సన్ డైమండ్ బాబు. మళ్ళీ అందుకనే మీకు డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫిల్మ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.